అందరినీ కూర్చున్నట్లయితే మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. గత వారమందు మనం యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైనటువంటి తరువాత జరిగినటువంటి సంభవాలను మనం కొన్ని చూసుకున్నాం. దేవదూత వచ్చి ప్రకటన చేసినట్లుగా దేవదూత వచ్చి బండను దొరిలించి బండపై కూర్చున్నట్లుగా ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అనే సత్యాన్ని దేవదూత సువార్తగా మనం గత వారంలో మనం నేర్చుకున్నాం. అలాగనే స్త్రీలకు కూడా వారు వెళ్ళి తన శిష్యులకు తెలియజేసినట్లుగా సువార్తమానాన్ని ముందుగా దేవదూత ద్వారా దేవుని ద్వారా వారికి తెలిసినట్లుగా కూడా మనం కొన్ని విషయాలను మనం మాట్లాడుకున్నాం. అనేకులు చనిపోయినటువంటి వారు తిరిగి లేచినట్లుగా వారు లేచి ఆ పరిశుద్ధులు ఆ పట్టణంలో చాలా మందికి కనపడినట్లుగా మహాభయంకరమైనటువంటి భూకంపమును ఆ ప్రజలందరూ కూడా భయభ్రాంతులైనటువంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా అది చూసుకున్నాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినటువంటి విషయాన్ని కూడా మరి ప్రధాన యాజకులు ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకొని వెళ్ళారనేటువంటి ఒక అబద్ధ సాక్ష్యాన్ని వాళ్ళు సృష్టించాలనేటువంటి ఆలోచన కలిగినట్టుగా కూడా మనం గత వారంలో మనం బోధించుకున్నాం. అయితే ఆయన సజీవుడై తాను చెప్పినట్లుగా లేఖనము నెరవేరునట్లుగా ప్రభు యేసుక్రీస్తు మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు అనే సత్యాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. తదుపరి కార్యక్రమాలను మనకు సమయం అక్కడితో అయిపోగా ఈ దినమందు అక్కడ నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి సత్యాలను దేవుని వాక్య గ్రంథంలో వెలుగులో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించాం. దేవుడు మరి మన వినికిడిలో ఈ మాటలన్నీ కూడా నెరవేర్చబడేలాగిన చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడమైన మా దేవ, మృత్యుంజయుడైనటువంటి మా గొప్ప తండ్రి, అది మధ్యాంతరహితుడైనటువంటి మా గొప్ప తండ్రి, పరమందును భూమి యందును అధికారం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిలబడిన నేను వట్టివాడను, ఎన్నిక యోగ్యత లేని వాడను ప్రియ ప్రభువా, నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి, మరుగు చేయండి. మీరే ఉండి మీరు మాట్లాడండి, మీరు మహింపొందమని ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులను గ్రహింప మనసును ప్రజలకు దయచేసి మీరు మహింపొందమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయొచ్చు. విన మనసుతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులు వారు భయముతోనూ వణుకుతోనూ ఒక మేడ గదిలో వారందరూ కూడా సమకూర్చబడ్డారు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. నిజంగా జరిగినటువంటి సిచ్యువేషన్ సంభాషణ అది చాలా ఘోరాతి ఘోరంగా జరిగింది. ఆ సమయంలో శిష్యులు ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి మరి భయంకరమైనటువంటి శిక్షలు విధించే సమయం అది. కనుక వాళ్ళందరూ కూడా భయపడ్డారు. మన కాపరి, మన రక్షకుడు, మన బోధకుడు, మన గురువు, ఆయననే మీరు సిలువేసి చంపేశారు కాబట్టి మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఏమో తెలియదని చెప్పి వారందరూ కూడా ఒక మేడ గదిలో వారు భయపడుతూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. వారు మేడ గదిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ప్రత్యక్షమయ్యారు. కారణం ఏమిటంటే వారి భయము నుండి వారికి ధైర్యానికి నడిపించడానికి, వారిలో ఉన్న భయాన్ని తీసివేసి వారికి ధైర్యాన్ని నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ
ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. చదువుదామా మాట. యోహాను సువార్త 20 19 నుంచి 20 వచ్చిన వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగా కాని వారితో చెప్పెను. ఆయన అలాగే చెప్పి వారి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి. చాలండి, తర్వాత మరలా చదువుకుందాం. ఇక్కడ దేవుడి వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఎవరికి భయపడ్డారంట? యూదులకు భయపడ్డారు. 19 ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి వాళ్ళు భయపడ్డారు. వారు భయం చేత ఏం చేశారంటే, ఒక మేడ గదిలో వాళ్ళు ఉన్నారు. ఒక మేడ గదిలో ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్న వారికి భయం అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు అని మనం నమ్ముకోవాలి. అందుకని చాలా సందర్భాలలో సువార్త విషయంలో కూడా ప్రభు మాట్లాడినప్పుడు కూడా మీరు భయపడక ప్రకటించండి అని అన్నాడు, ధైర్యంగా ప్రకటించండి అని అన్నాడు. భయపడక ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు, మీరు నడవండి. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు కూడా భయపడకండి అని చెప్తూనే వస్తూ ఉన్నారు. ఎందుకంటే మనుషులకు ఎక్కువ ఏముందంటే భయము ఉంది. కాబట్టి ఎర్ర సముద్రము చీల్చినప్పుడు కూడా వారు భయపడుతూనే వారు ఆ సముద్రమును దాటినట్లుగా దేవుని వాక్య గ్రంథంలో రాయబడుతుంది. మనుషులకు భయం ఉంది, అది దేవుని భయమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు చదవదండి, నిర్గమకాండం 25-20 కూడా ఆయన భయం, దేవుని భయం మీకు ఉండాలి అని రాయబడి ఉంది. అవసరం లేదు, మనం అక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే ఉన్నాం. కాబట్టి జరిగినటువంటి కారణం, యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఎంతగా హింసించారు, ఎంతగా కొరడాలతో కొట్టారు. వారు ఊరేగింపుగా ఆయనను తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ యొక్క సంగతిని తెలుసుకున్న వారు, చూసిన వారు కూడా వారు భయపడాలి. మిగతా వారికి కూడా భయపడేలాగా వారు సమాజం మధ్యలో ఆయనని తీసుకుని వెళ్ళి ఆయన్ని సిలువ వేసినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి వారు భయపడి మేడ గదిలో ఉండగా వారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే అభయాన్ని ఇచ్చినట్లుగా చెప్తుంటా. మధ్యలో నుంచి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. చాలా సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు. వారి మధ్య నిలిచినాడు. ఎందుకంటే ఆయన మహిమ శరీరంలో ఆయన దాల్చాడు. పునరుత్థానమైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు. గోడ అలాగే ఉందనుకోండి, గోడను దాటుకుంటూ అవతలకు వెళ్ళగలడు. గోడను దాటుకుంటూ అవతలకు ఆయన వెళ్ళగలడు. కాబట్టి ఆయన శక్తివంతమైన వాడు. ఆయనకు ఏ గోడ అవసరం లేదు. ఆ గోడను దాటుకుంటూ ఆయన అలాగూ అవతలకి కూడా వెళ్ళగలడు. ఇప్పుడు దేవదూత వచ్చి బండను పొరలించడం మనం చూసాం. అంటే దేవదూత వచ్చి బండను పొరలిస్తే తప్ప ప్రభు బయటికి రాలేడా అంటే వస్తాడు. ఎవరిని కూడా ఆ బండను తొలగించవలసినటువంటి అవసరం ఎవరిని కూడా లేదు. ఆ బండ అలాగే ఉన్న ఆయన యువతకి రాగలడు. కానీ అది ఖాళీ సమాధి. ఆయన లేచి ఉన్నాడు, మన దేవుడు లేచి ఉన్నాడు. పునరుద్ధారుడైనటువంటి దేవుడు అని తెలియని నిమిత్తము, ప్రపంచానికి తెలియని నిమిత్తము అక్కడ ఖాళీ సమాధిగా, అది తెరవబడినటువంటి సమాధిగా దేవదూత అక్కడ బండను తొలగించినట్లుగా మనము చూస్తాం. అంతే. కాబట్టి ఇక్కడ నేరుగా వారు కూర్చున్నటువంటి, వారు ఉన్నటువంటి, వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క గదిలోనికి ఆయన వెళ్ళాడు. వారికి అభయం ఇచ్చాడు. మీకు సమాధానం కలుగుగాకని వారితో చెప్పి, అలాగూ ఆయన చెప్పి వారితో తన చేతులను ప్రక్కటను
ఎందుకంటే వాళ్ళకు సందేహాలు ఉన్నాయి. వాళ్ళకు సందేహాలు ఉన్నాయి. ప్రభువు నిజంగా ఈయనైనా, లేకపోతే ఆయన లేచి ఉన్నాడా, లేకపోతే నిజంగా వారు చెప్పినట్లుగా అబద్ధ సాక్ష్యం, అంటే వాళ్ళ శిష్యులు ఎత్తుకొని పోయినటువంటి అబద్ధ సాక్ష్యాన్ని మరి ఇంకెవరో ఎత్తుకొని వెళ్ళి మా మీద తప్పేశారా, నిజంగా ఆయన లేచి ఉన్నాడా చూడండి. తన శిష్యులకు ఆయన తను బ్రతుకున్నప్పుడే చెప్పాడు, నేను ఖచ్చితంగా లేస్తాను, ఖచ్చితంగా నేను తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ కూడా వారు ఆ సందేహంలో ఉన్నందువలన వారికి ఆ సందేహాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఏమని చూపించినాడంట 20వ వచనంలో, ఆయన తన చేతులను ప్రక్కలనుగా చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పారు. చూడండి, ఆయన చేతులను చూపించాడు, 2 చేతులను. ఎందుకు? చేతుల్లో ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. చేతులను చూపించాడు, ప్రక్కలో చూపించాడు. ప్రక్కలో వాడు బల్లెపు కోటను పొడిచినటువంటి విధానాన్ని ఆయన చూపించినాడు. చూడండి, అప్పుడు వారు నమ్మినారు, విశ్వసించినారు. అప్పుడు వారు నమ్మినారు. ఆయన ప్రక్కన చేతులను చూచి, ప్రక్కలో ఉన్నటువంటి గాయాలను చూచి ఆయనను వారు నమ్మినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వారి సందేహాలను తీసివేసినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి సందేహాలను తీసివేసినటువంటి ప్రభు, వారి భయాలను తీసివేసినటువంటి ప్రభు. ఇప్పుడు ప్రభు వారి దగ్గరికి వస్తే వారికి ఎంతో ధైర్యం కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక సందేహపరుడు ఉన్నాడు, ఆయన పేరే తోమా. ఆయన ఇక్కడ లేడు, వీరితో పాటు లేడు. అయితే ఈయన కోసం మరొకసారి ప్రత్యక్షం కావడం జరిగింది. ఇక్కడ చూడండి, అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం రోజులు చూడండి. 27, 28వ వచనం. ఆ తరువాత తోమాను చూచి, నీ వేళ్ళు ఇటు చాచి నా చేతులను చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ శిష్యులను మనం చూసాం, వారిని ధైర్యపరిచినట్లుగా, వారికైనా తన గాయాలను చూపించుకున్నట్లుగా చూస్తాం. అయితే తోమ ఏమన్నాడు? గతంలో ఏమన్నాడంటే, నేను ఆయనను ముట్టుకొని చూడాలి, ఆయన చేతుల్లో వేలు పెట్టి నన్ను చూడాలి, లేదా ప్రక్కలో నేను వేలు పెట్టి చూడాలనేటువంటి సందేహము కలిగినటువంటి తోమాగా మనం ఇక్కడ తోమా గారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తీసివేయడానికి, సందేహమును వీడి విశ్వాసములోనికి తన శిష్యులను బలపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పూనుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నాం. అందుకనే ఆయన 40 దినములు శిష్యులతోనే ఉన్నట్లుగా దేవుని వాక్య గ్రంథము రాయబడి ఉంది. ఆయన కనిపిస్తూ మాయమయ్యాడు, అదృశ్యుడయ్యాడు, మరలా కనిపించాడు, మరలా అదృశ్యుడయ్యాడు. వీరిని బలపరచడానికి, స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు వీళ్ళతోనే ఉన్నాడు. చూడండి, తెలివి లేని వారిని, జ్ఞానం లేనిటువంటి వారు, సందేహపడలేనటువంటి వారు, ఆయన చదువుకున్న వారిని ఎన్నుకోలేదు, డిగ్రీలు చదివినటువంటి వారిని ఎన్నుకోలేదు, మామూలు వ్యక్తిని ఎన్నుకున్నాడు. మామూలు వ్యక్తులని, వారు చేపలు పట్టే జాలరులు, మామూలు వ్యక్తులు, పని చేసుకునే వాళ్ళు. ఈ దినాల్లో పని చేసుకునే వాళ్ళు సేవ చేస్తే వాళ్ళని తక్కువ అంచనా చూసే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. చూడండి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మామూలు మనిషిని, సాదా సీదాగా వర్క్ చేసుకుంటూ బ్రతికే మనుషులను ఆయన వారిని స్థిరపరిచినట్లుగా, బలపరిచినట్లుగా
ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు తోమా అంటున్నాడు, ఆయన తోమా నీకు సందేహం ఉంది కదా, అయితే రా చూడు, నా చేతులను చూడు, నా కాళ్ళను చూడు, నా ప్రక్కలో నువ్వు వ్రేలు పెట్టి చూడు తోమా అంటే తోమా పశ్చాత్తాపంలోనికి ఒక్కసారిగా ఇక్కడ వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. ఏమంటున్నాడు? నా దేవా నా ప్రభు, నా ప్రభువా నా దేవా. తోమా ఆయనతో అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. ఇక్కడ ఒత్తి రాయబడినటువంటి మాటలు అంటే బాధతోను, కన్నీళ్లతోను, పశ్చాత్తాపముతోను మాట్లాడినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నన్ను చూసి నమ్మితివి, ముట్టి నమ్మితివి కాదు, చూసి నమ్మితివి. తోమా గారు నిజంగా ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూశాడు అనుకుంటున్నారా? లేదు. చేతులను తాకి చూశాడు అనుకున్నారా? లేదు. ఒకసారి ప్రత్యక్షమై నువ్వు నన్ను చూడు, నన్ను చూసి నువ్వు నమ్ము, రా, నువ్వు నా ప్రక్కలో వేలు పెట్టి నువ్వు నన్ను చూడు తోమా అనగానే తోమా పశ్చాత్తాపంలోనికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక ఆయన అన్నాడు, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. చూడండి, పశ్చాత్తాపం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని, సందేహంలో ఉన్నటువంటి వారిని విశ్వాసంలోనికి నడిపించినట్లుగా ప్రభు కార్యాలు ఈ విధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిందేమో, అందుకుముందే ఆయన చెప్పాడు ఇక అన్ని పనులు. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేసే బాధ్యత మన మీద ఉందని చెప్పి వీరందుకు వీళ్ళే విశ్వాసంలో బలపరచబడి వీరు వెళ్ళిన వారు కారు. వెంటనే వెళ్ళిపోలేదు ఆయన పరలోకానికి. ఆయన ఆగినాడు, వెయిటింగ్ చేసినాడు. కారణం ఏమిటంటే వీరి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. చిన్న పిల్లల లాంటి పరిస్థితి కలిగినటువంటి వారు, దేవుని పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా లేనటువంటి వారు. కాబట్టి వీరందరినీ కూడా సువార్త పనిలో స్థిరపరచడానికి, వారిని బలపరచడానికి, స్త్రీలనైతేనేమి పురుషులనైతేనేమి అందరినీ కూడా ఒక సాధనముగా, ఒక ఆయుధముగా తయారు చేయడానికి ప్రభు 40 రోజులు వారితో ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అక్కడ శిష్యులకు వెళ్ళిపోయింది అవిశ్వాసం, ఇక్కడ తోమాకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు తోమా అవిశ్వాసి కాదు, ఆయన విశ్వాసి అయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం అన్నీ కూడా, చాలా మంది అంటుంటారు దేవుడు అంటే ఎక్కడున్నాడండి, నాకు కనిపిస్తే కదా నన్ను నమ్మాలంటారు. కనిపిస్తే నమ్ముతారు, కనిపించకుంటే నమ్మరు. ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనము చూడక నమ్మిన వారమై ఉండాలి. అబ్రహాము దేవునితో నడిచెను, అది అతనికి నీతి అని ఎంచబడను. అతడు నమ్మినాడు దేవుణ్ణి. నువ్వు వెళ్ళంటే వెళ్ళినాడు, నువ్వు లే అంటే లేచినాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగు ఇంచువాడైనటువంటి యేసు వైపు మనము పరిగెత్తు వారమై ఉండామని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మొదటిగా మనం చూశాము, వారి భయములో నుంచి ప్రభు వారి భయాన్ని తొలగించినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా సందేహమును వీడి విశ్వాసిగా మార్చినటువంటి తోమాను మనము ఇక్కడ చూడగలుగుతాం. మూడవదిగా ఆయన అందరికీ కూడా ఆజ్ఞ ప్రకటన చేశాడు. అది సువార్త ప్రకటన చేసే ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20 వచనాల వరకు కూడా ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. కొద్దిగా మనం వాటిని చదువుకుందాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా అనుసరించే మాటలను ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడినారు. చూద్దాం ఆ మాట. శిష్యులకు ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? వారిని స్థిరపరిచాడు, ధైర్యపరిచాడు, భయంలో నుంచి వారిని విడిపించాడు, మరి అవిశ్వాసంలో నుంచి వారిని విశ్వాసులుగా చేశాడు. ఇప్పుడు వారితో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని
గైకొనవలనని వారికి బోధించాడు. ఏం చెప్పాడంటమ్మా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. నా నామమున మీరు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు మీరు చేస్తారు. కాబట్టి మీరు ఈ భూదిగంతముల వరకు కూడా మీరు వెళ్ళి ఏం చేయాలంట? సువార్తను ప్రకటన చెయ్యాలి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు, ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు ఆ దినముల యందు శిష్యులకు తెలియజేశాడు, మీరు సువార్తను చెయ్యండి. సువార్తను చేయమని శిష్యులకు చెబితే వారు సువార్తను చేశారు. ఇన్ని వేల మంది రక్షణ పొందడానికి వారు కారకులయ్యారు. కాబట్టి సువార్త ప్రకటన అన్నది దేవుని ఆజ్ఞ. ఈ దినాల్లో చాలా మంది సేవకులు సైతం వారు సువార్తను ప్రకటించలేకపోతున్నారు. సంఘ పరిచర్యకు మాత్రమే వారు వెలుచున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవుని ఆజ్ఞది కాదు, మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను మీరు చెప్పాలని. మన ఇరుగు పొరుగు వారికి, మనకి తెలిసిన వారికి, ఎందరో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వారుగా మనము సువార్త ప్రకటన చేయు వారమై ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సువార్తను మరొక కోణంలో తీసుకొని వెళ్ళైనా సరే వారికి మనము ప్రకటించే వారమై ఉండాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. ఈ దినాలలో అందరూ రెవరెండ్లు అవుతున్నారు, బిషప్లు అవుతున్నారు, కానీ సువార్థికుడు కావాలంటే చిన్నతరం అవుతున్నారు. పాస్టర్స్ అవుతున్నారు అందరూ, కానీ సువార్థికుడు కావడం లేదు. కాబట్టి అందరినీ కూడా గాయకులైనా, వాక్యమును బోధించేవారైనా, పరిచారికుడైనా, ఎవరైనా సరే అందరూ కూడా సువార్తను ప్రకటన చేయాలని ప్రభు వారికి తెలియజేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీరికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటన చేయమని ప్రభు కోరినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి వెళ్ళారా? మీరు సువార్తకు వెళ్ళారా? వెంటనే సువార్త ప్రకటన చేసినట్లుగా కనిపిస్తుందా మనకు? దేవుడు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు చూడండి. నాలుగవదిగా తిరిగి వారు పాత జీవితం వైపు వారు వెళ్ళినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ఒక రకంగా ఉంటే వీరు చేసినటువంటి పని ఏంటో చూడండి. వారు యోహాను సువార్త 21వ అధ్యాయం 3 నుంచి 17 వరకు కూడా కొన్ని చక్కటి మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 21:3 నుంచి కొన్ని విషయాలు చదవండి. 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, ఒకసారి 21 నుంచి కూడా చదవండి, బాగుంటది. తిబ్రియా సముద్రం నుంచి చదవండి. అటు తరువాత యేసు తిబ్రియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధం ఏమనగా, సీమోను పేతురు, తిదియోనబడిన తోమయు, ఊరివాడగు నతనయేలు, జబదయి కుమారుడగు ఆయన శిష్యులను మరి ఇద్దరు కూడి ఉండిరి. చూడండి ఇక్కడ, సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోచున్నానని వారితోనిగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని చెప్పి వారు దోణి నెక్కి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రంతా ఏమీ పడలేదు. సూర్యోదయం వేచుండగా యేసు ధరణి నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు అతనితో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలనయుడి మీకు దొరుకునని చెప్పగా వలలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు
ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట తీసి సముద్రములో దుమికెను. ఇంచుమించు సుమారు 3 దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల వల లాగుచు ఆ చిన్న దూరంగా వచ్చారు. 12 చదవండి. చేపలంత విస్తారంగా పడిన వడల పిగులలేదు. యేసు రండి భోజనము చేయని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడు అనే శిష్యులలో ఎవరినో ఆయన అడగ తెలియలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగూ చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లోండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షం అనేది ఇది 3వ సారి. చాలండి, చాలా ఎక్కువసేపు చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రభు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటన చెయ్యమని చెప్పినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే మొదటిగా ఎవరు? బండ లీడర్, శిష్యులకు లీడర్ పెద్ద ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్రతుకున్నప్పుడు పేతురు నువ్వు బండవు, నీ పైన నేను సంఘాన్ని కడతానన్నాడే. ఇంత గొప్ప పోరాటము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడే. మరి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడమ్మా వీళ్ళని? చేపలు పట్టడానికి తిరిగి తీసుకొని వెళ్ళినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఆయన చనిపోయి బ్రతికి ఆయన తను కనపరుచుకున్న తరువాత కూడా బహుశా మరి వీరు ఈ విధంగా చేయడానికి వారికి ఆర్థిక ఇబ్బంది అయి ఉండవచ్చును. లేకపోతే ఇంకా ప్రభువు మనతో ఇంకా లేడు కదా, వస్తున్నాడు వెళుతున్నాడే కానీ ఇక మనకేం ప్రయోజనం లేదనుకున్నారో మరి ఇంకేమనుకున్నారో తెలియదు. కానీ వారు పనికి వెళ్ళడానికి చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళారు. ప్రభు ఏమన్నాడు? మీరు మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు కదా. మీరు మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభు అంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఆయనతో పాటు శిష్యులు కూడా 4వ వచనంలో రాయబడింది అన్నమాట. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చడం అనేది. ఒక్క మనిషి ప్రభు పనిని పక్కన పెట్టి నేను పనికి వెళ్తున్నాను అంటే మిగతా వాళ్ళందరూ ఏమైనారు? ఆయనతో కూడా వెళ్ళినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి పేతురు ఎంత పవర్ఫుల్ చూడండి. ఒక్కడు నిలబడితే అందరూ నిలబడతారు, ఒక్కడు వెనుక జరిగితే అందరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అయితే విరాకులు ఉన్నారన్నటువంటి విషయము ప్రభుకు తెలిసింది. నా శిష్యులు ఆకలుకున్నారని చక్కగా వీళ్ళు వచ్చేసరికి ఆయన వారికి భోజనమును కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వారు వచ్చి భోజనం చేశారు. తెగించి నీవెవడు అని మరి అడగలేదు, ఎందుకంటే వారు గుర్తుపట్టేశారు. ఇక రాత్రంతా ప్రయాసపడ్డారు. పాట కూడా ఉంది కదా సార్, ఇది రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. దేనికోసము? చేపల కోసము. అయితే ప్రభు ఆజ్ఞ ఇవ్వలేదు. వారిని చేపలు పట్టేవారిగా చేపలు పట్టేవారిగా వాళ్ళు ఉండాలని ప్రభు ఉద్దేశం కానే కాదు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఇదే పనిలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోడు. తాను పని చేయాలన్నది ప్రభు యొక్క ఆశ. నమ్మి బాప్తిజం పొందినవాడు, రక్షణ పొందినవాడు ప్రభు పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవునిపై ఆనుకొని ఉండాలి.
సముద్రం దగ్గరికి వెళ్ళికేసి ఆయన చేపలు పట్టడానికి పోతే ప్రభు ఆజ్ఞాపించలేదు, ఏ ఒక్క చేప పడలేదు. అయితే ప్రభు అన్నాడు, ఈ పక్క ఈ కుడి పక్క ఈ తూరు మీరు వలలు వేయనంటే వేశారు. భయంకరమైనటువంటి చేపలు. పిగిలిపోయిందా? పిగిలిపోలేదా? పిగలలేదు. వల పిగలలేదు. లొంగిపోయాయి చేపలు, లొంగిపోయాయి, సరెండర్ అయ్యాయి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారికి అవి సరెండర్ అయిపోయినాయి, వచ్చేసాయి, వాలిపోయాయి, చనిపోవడానికి అవి సిద్ధమైపోయినాయి. చూడండి ప్రభు మాటలు అవి ఎంత చక్కగా వింటున్నాయో చూడండి. సముద్రంలో ఉండే చేపలన్నీ కూడా ప్రభు మాట వింటూ ఉన్నాయి. తన శిష్యులు వినలేకపోతూ ఉన్నారు. కాబట్టి శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు చేయవలసిన పని ఇది కాదు, నా పని చేయాలి, నా పని చేయాలి, మీరు నా పని చేయాలి, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ పేతురును స్థిరపరిచాడు. పేతురు గట్టివాడు, రాయి లాంటి వాడు, ధైర్యశాలి. కాబట్టి పేతురును శిష్యులను కూడా మరి వారిని తిరిగి ఆయన మరి ఒక గొప్ప భవిష్యత్తును వారికి తిరిగి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పేతురు అన్నాడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 20:15 వచనం చూడండి, 15-16. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే ఏమన్నాడు అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నీవే ఎరుగుదు అన్నాడు. మరలా యేసు ఆ గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా రెండవ మారు యోహాను కుమారుడు అయిన పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగుగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అన్నాడు. మరలా ఆయనతో చెప్పగా ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తనను అడిగినందున పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు, నిన్ను ప్రేమించుచున్నాను లేదు, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురుని అడిగినాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా ఆ విషయం ప్రభా అన్నాడు. రెండోసారి అడిగినాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదు కదా అని అన్నాడు. మరలా మూడవసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? అతడు మగము చిన్న ముచ్చుకున్నాడు, వ్యసనము పడ్డాడంట. నిజమే కదమ్మా. ఈ మాట మనల్ని ఎవరైనా అడిగినారు అనుకో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, ప్రేమిస్తున్నావా లేదా. ఒకసారి అడిగితే ఎవరైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నానని చెప్తున్నాను. మరి రెండోసారి అడిగితే చెప్పొచ్చు, మూడోసారి అడిగితే అనుమానం వస్తుందా లేదా? కాబట్టి అతను వ్యసనం పడ్డాడు. ఎందుకు ప్రభు 3 సార్లు అడిగినాడు?
3 సార్లు అబద్ధం చెప్పాడు కాబట్టి. అర్థమైంది విషయము? ఎందుకు 3 సార్లు అడిగినాడంటే 3 సార్లు ఏమన్నాడు? నేను యేసుని ఎరగనని ముమ్మారు ఆయన కోడి కుయ్యక ముందే నేను ఆయనని ఎవరినో తెలియదని చెప్పి అబద్ధం ఆడినటువంటి పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు చెప్పు? చేపలు పట్టడానికి వెళ్తావా? చెప్పు. ఎవరనుకున్నావు నువ్వు? నీ పైన నేను సంఘాన్ని కడుతున్నాను. అద్భుతకారాలు మహత్కారాలు నీ ద్వారా నేను చేయించుకోవాలనుకున్నాను. ఏర్పరచబడిన వాడువు నువ్వు, ఏర్పరచబడిన దానివు నువ్వు. నువ్వేం చేస్తున్నావు? చేపలు పట్టడానికి వెళ్తావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను కైకుంటావు. చూడండి, భార్య భర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, ఒకరి మాటలు ఒకరు ఖచ్చితంగా వింటారా? వింటారమ్మా? ఖచ్చితంగా వింటారు. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే వారు ఖచ్చితంగా ఒకరి మాటలు ఒకరు వాళ్ళు వింటారు. ఒకవేళ ప్రేమ లేదనుకోండి, భార్య కూర చేయంటే నేను ఏం చేయను, నువ్వు పార్సల్ తెచ్చుకుంటావు అంతే. కరెక్టే కదమ్మా? ప్రేమ ఉంటే శ్రమ పడటానికి ఇష్టపడుతుంది. ప్రేమ ఉండాలి, భర్త మీద ప్రేమ ఉండాలి. అలాగనే భర్తకు కూడా భార్య మీద ప్రేమ ఉండాలి. అప్పుడు వారు ఒకరి మాటలు ఒకరు వారు వినగలిగినటువంటి వారిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నా పని చేయాలి. చూడండి, ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. వారు వినకపోని సువార్త ప్రకటన చేసే బాధ్యత ప్రభు మన మీద మోపి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అవిధేయులు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఎవరు? నోవా. అవిధేయులు అయితే 120 సంవత్సరాలు ప్రకటన చేశారు. వారు వినకపోని నీ పని ఏమిటి? చెప్పాలి. అందుకని ఎవడు తన సహోదరుని విమర్శించలేడు. నేనే దేవుడును, నేనే రక్షకుడును, ప్రకటించుకుని వాడును, రక్షించుకుని వాడును నేనేనాడు. ప్రకటించుకుని వాడును, రక్షించుకుని వాడును నేనే. ఎవరిని కూడా రక్షించలేడు. దేవుడే మనుషులను రక్షిస్తున్నాడు. మన బాధ్యత ఏమిటంటే మనం వెళ్ళి 4 మాటలు దేవుని కొరకు ప్రకటించుట. నమ్మిన వారు నమ్మని వారి దగ్గరికి వెళ్ళి 4 మాటలు ప్రభువు యేసుక్రీస్తును అంగీకరించు తల్లి, అంగీకరించన్నా అని చెప్పడం అన్నది దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉన్నది. దేవుణ్ణి ప్రేమించేవాడు సువార్త పనిలో ముందుంటాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు సువార్త చేయడు. నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారినైనా సరే నువ్వు ప్రోత్సహించి వారిని పంపించే పనిలో నువ్వు ఉండాలి. సువార్త పనిలో నువ్వు భాగమై ఉండాలి. ప్రభు పనిలో నువ్వు భాగమై ఉండాలి. ఇది దేవుడు మెచ్చుకునేది, దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది, దేవుడు మెచ్చుకునేది, దేవుడు కోరుకునేది. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళి నా గొర్రెలను కాయము. నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నా గొర్రెలకు నువ్వు స్వార్థ మార్గమును ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం 4వ మాటగా ఏం చూసుకున్నామంటే, వారు పాత జీవితంలోనికి వారు వెళ్ళగా, చేపల పట్టడానికి వెళ్ళగా వారిని దేవుడు బలపరిచినట్లుగా, తిరిగి వారిని దేవుని పనిలో నిలబెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే పేతురును ఆయన అడిగినాడు 5వ మాటగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అయితే దేవుడు నిన్ను అడిగితే నువ్వు అవు ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అయితే
నీ పని నేను చేస్తాను ప్రభు అని నువ్వు ముందడుగు వేస్తే ఆయన కూడా నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడని నువ్వు గుర్తించుకోవాలి. ఆరో మాటగా దేవుని వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు ఏం చేసినారంటే నిరీక్షణ గల వారై వారు మరి దేవుని శక్తిని పొందుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4-8 వచనాలలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు దేవుని శక్తిని పొందుకోవడానికి వారు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము అపోస్తలుల కార్యం 4వ వచనం నుంచి 8 వరకు చదవండి. ఆయన వారిని కలుసుకొని మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టి, ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నమ్మి బాప్తీసం పొందినటువంటి వీరు శక్తిని పొందుకున్నట్లుగా దేవుని నామాన్ని కనిపెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ఏక మనస్సుకులై వారు ప్రార్థన చేసినట్లుగా అక్కడ రాయబడింది. 14వ వచనం చదవండి ఒకే మాట. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. చూడండి, శక్తి కోసము దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని ఉనికి నాకు తెలుసాలి, ఎందుకంటే నా ఆత్మ లేని వాడు నా వాడు కాడని దేవుడు మాట్లాడినాడు కాబట్టి, నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుడు తాను పలికినాడు కాబట్టి, వీరేమంట ఏక మనస్సులై ఒక మనస్సు కలిగినటువంటి వారుగా, ఒక మనస్సు కలిగినటువంటి వారుగా, సంఘం ఒక మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు యొక్క కోరిక ఉన్నది. వారి శక్తి కొరకు నిరీక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే వారు ఏక మనస్సు కలిగి ఏం చేసినారమ్మా? ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో ప్రార్థన చేసుకుందామండి అని కూడుకున్న వాళ్ళు ఏక మనస్సు ఉండదు. వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఏక మనస్సు ఉండదు. కాబట్టి వారి శక్తిని పొందుకోలేకపోతున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏక మనస్సు కలిగినటువంటి వారైతే మీరు శక్తి పొందుకుంటారన్నట్లుగా, వారు ప్రార్థన చేసినట్లుగా, ప్రార్థన పూర్వకంగా ఆ మనస్సు వాళ్ళకు వచ్చినట్లుగా దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. అలాగనే 8వ మాటగా వారు శక్తిని పొందుకున్నట్లుగా అపోస్తలుల కార్యం 1:4 చూసినాం. వారు పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తే పేతురు ఇంచుమించు 3,000 మందికి ఆయన బాప్తీసం ఇచ్చినట్లుగా, వారు మారు మనసు పొందినట్లుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం 41వ వచనాన్ని మీరు చదివినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, 2:41 అపోస్తలుల కార్యం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించి బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఎంతమంది అమ్మా? ఇంచుమించు 3,000 మంది మారు మనసును పొందారమ్మా. సంఘంగా చేర్చబడ్డారు. చేపలు పట్టడానికి వెళ్తావా? చేపలు పట్టడానికి వెళ్తావా నువ్వు? చూడండి, పేదలు ఎంత శక్తివంతమైన వాళ్ళు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే నన్ను ప్రేమిస్తున్నావు పేదరు నువ్వు. ఎక్సలెంట్ మాట కదా ఇది. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను చూసుకో. 3 సార్లు అడిగాడు ఆ మాట. 3 సార్లు అబద్ధం మాట ఎందుకు కాదు. కాబట్టి మనసు నొప్పించినప్పటికీ కూడా అతడు పేదరు తిరిగి వచ్చాడు, పురికొల్చబడ్డాడు, ఇప్పుడు శక్తిని పొందుకున్నాడు. 3,000 మంది ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారారమ్మా. ఒక్క ప్రసంగానికి ఎన్ని వేల మంది అమ్మా? 3,000 మంది మారారు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు 40 రోజులు వాళ్ళతో కూడా ఉండవలసినటువంటి అవసరత వచ్చింది. సంఘం విస్తరించడానికి, సంఘం శక్తిని పొందుకోవడానికి వారు అద్భుతాలు చేసినట్టుగా కనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే వారు అద్భుతాలు చేసి
చనిపోయిన వారిని సైతం పేతురు గారు లేపగలిగినారు. చనిపోయిన వారి సైతం ఆయన నీడను తాకి రోగులు బాగయ్యారు. నీడను తాకి రోగులు బాగైనట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్యను పక్కకు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మరి ఒకడే వెళ్ళినాడా? వెళ్తూ వెళ్తే ఇంకెంతమంది తీసుకున్నాడు? శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు, తొలుకొని వెళ్ళినాడు. వాళ్ళని కూడా చేప పెట్టాడు. ప్రభు ఏం చేసినాడు? ఒక్క చేప కూడా మనట్లు చేసినాడు. దెబ్బకి రోగం కుదిరింది. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుడు మాట చేత సమస్తమును కలిగించినటువంటి వాడు చూడండి ఎలా వాడుకున్నాడో, పేదల్ని ఎలా వాడుకుంటున్నాడో చూడండి. ఇంచుమించు 3,000 మంది వారు మారు మనసు పొందినట్లుగా, పశ్చాత్తాపం పడినట్లుగా, తిరిగి దేవుని దగ్గరికి వారు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు మనల్ని ఊరికనే రక్షించలేదు, ఊరికనే కాపాడలేదు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రకటించు నిమిత్తం రాజులని యాజక సమూహముగాను సొత్తుగాను ప్రభువు నిన్ను నన్ను కలిగించుకున్నాడమ్మా. కాబట్టి పని చేసే బాధ్యత మనందరిపై ప్రభువు మోపినాడు. కాబట్టి మనం చేతనైనంత మట్టుకు ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, ప్రభు ఆజ్ఞలను మనం తెలుసుకోవడానికి, ఆజ్ఞలను గైకొనడానికి మనము ఇష్టపడే వారమై ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మనస్సు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ప్రకటన చేసేవాడువై నువ్వు ఉండాలి. దేవుడు మరొకసారి చెప్తూ ఉన్నాను, ప్రభు వారి భయాన్ని తీసివేశాడు, శిష్యుల భయాన్ని తీసివేశాడు, అలాగనే వారి అవిశ్వాసమును తీసివేశాడు, అలాగనే సువార్తన ప్రకటన చేయమని ప్రభు వారికి ఆజ్ఞాపించినాడు. వారు పాత పనికి వెళ్ళగా మరలా వారు మరి ఆ యొక్క జాలర్లుగా, వారు చేపలు పట్టడానికి వెళితే మనుషులు పట్టే జాలర్లుగా మరి వారిని చేసినట్లుగా మనం చూడగలిగాం. అలాగనే పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని 3 సార్లు ప్రభు అడిగినాడు. నిన్ను ఎన్నిసార్లు అడుగుతాడో మరి మనం చూసుకోవాలి. నన్ను ఎన్నిసార్లు అడుగుతాడో. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మనము ఆయన పని చేసే వారమే ఉండాలి. తర్వాత వారు శక్తిని పొందుకున్నారు, ఏక మనసు కలిగిన వారు. పెంతెకొస్తు పండుగప్పుడు వారు దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారు అని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంచుమించు 3,000 మంది ఒక్క ప్రసంగంలోనే మారు మనసు పొందినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగనే గుడ్డివారును రోగులను కూడా అనేక మంది వారు మరి దేవుని చేత, శిశువుల చేత, దేవుని ఆత్మ చేత వారు రోగులను బాగు చేసినట్లుగా మనము దేవుని వాక్య గ్రంథంలో చూసుకున్నాం. కాబట్టి మనము కూడా ప్రభువును ప్రేమించే వారమైతే ఆయన పడినటువంటి గాయాలను ప్రకటన చేద్దాము. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన నోరు తెరవలేదు. ఒళ్ళంతా కూడా గాయములు, దెబ్బలు ఆయనకి తగిలినాయి. ఒళ్ళంతా కూడా గాయములు, దెబ్బలు ఆయనకు తగిలినాయి. దేహమంతా కూడా చెప్తానండి, దేహమంతా కూడా భయంకరమైనటువంటి మరి దెబ్బల చేత ఆయనకు ఎర్రటి అంగిని వారు కప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు నలిగిపోయారు. కేక వేశారు, నేను దప్పికొనుచున్నాను అని కేక వేశాడు. నువ్వు నేను దప్పిక కొనకూడదని చెప్పి నీ కొరకు, నా కొరకు ఆయన పస్కా పశువుగా ఆయన వధింపబడ్డాడమ్మా. కాబట్టి ఈ మాటలను, ఈ ప్రేమ కలిగినటువంటి మాటలను మనం ఇతరులకు పంచేవారముగా ఉండాలి. ప్రభువుని ఇష్టపడే వారముగా ఉండాలి. ప్రభు మరి మన ఎడల తన కృపను చూపించి మనం రక్షించినాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనము కూడా భారం కలిగినటువంటి వారమై ఉందాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జ్యోతి మరియు వాక్యం కొరకు ప్రార్థన చేస్తాము.